రైట్, ఇక విశాఖలో కూడా భోగి మంటలు వేసుకొని అందరూ ఉదయం నుండే సంబరాలు మొదలు పెట్టేశారు. విశాఖ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ఖాసా అందిస్తారు. ఖాసా. విశాఖలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమై తొలి రోజు భోగి వేడుకను వాడవాడలా నిర్వహిస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో భారీగా జీవీఎల్ మహా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. అగ్నిహోత్రం చేసి ఈ వేడుకలను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ప్రత్యేకంగా చూడొచ్చు, డబ్బు వాయిద్యాలు కళాకారులతో పాటు ప్రత్యేకంగా యువతులు పెద్ద ఎత్తున సాంప్రదాయబద్ధంగా వచ్చి ఆ భోగి వేడుకలు పాల్గొనేందుకు తరలి వచ్చారు. ఒకవైపు గంగిరెడ్డులు, అలాగే బసవనల డూడు బసవనల అక్కడ ప్రదర్శనలు, మరోవైపు కొంబు డాన్సులు కళాకారులు కూడా వచ్చి సాంప్రదాయబద్ధంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది యువతులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు భోగి వేడుకను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ హ్యాపీ భోగి అండి, హ్యాపీ సంక్రాంతి. భోగిని మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవడానికని ఇక్కడికి వచ్చామండి, ఏయూ గ్రౌండ్స్కి. భోగి అంటే అర్థం పాత వస్తువులను దహనం చేసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడం. సో మేము అందుకని ఈ వేడుకలను అన్ని చూడడానికి వచ్చాం. అంటే చాలా మంది పల్లెటూళ్ళకు వెళ్తూ ఉంటారు, అక్కడే భోగి ఉంటుంది, అక్కడ పండుగ వాతావరణం ఉంటుందని. ఇక్కడ పట్టణాల్లో ఈ రోజు పరిస్థితి చూసి ఏమనిపిస్తుంది? నాకు నార్మల్గా రాజమండ్రి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలని ఉందండి. కాకపోతే ఏంటంటే వైజాగ్లో లాస్ట్ టైం చూసిన తర్వాత నాకు పల్లెటూరు వాతావరణానికి ఏ మాత్రం తక్కువ కాకుండా ఎగ్జాక్ట్గా సేమ్ రెప్లికా తోటి మనకి ప్రతి ఒక్క పండుగ వాతావరణం ఇక్కడ చేసేలాగా ఏయూ గ్రౌండ్స్లో మనకి సెలబ్రేట్ చేపిస్తున్నారండి. సో నాకైతే మాత్రం ఇక్కడ చేసుకోవడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మా అమ్మ వాళ్ళది విజయవాడ, బట్ నాకు ఇక్కడ వాతావరణం ఇదంతా నచ్చి మేము ఎప్పుడు ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం, మా ఫ్యామిలీ ఇదంతా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మాది వైజాగ్ అండి. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇలాగా ఇంత పెద్దగా గ్రాండ్గా చేయడం. ఎప్పుడు ఫ్లాట్స్లో ఉంటాం కదా, అంత పెద్దగా ఎప్పుడు చేయలేదు. వైజాగేనండి. సో పల్లెటూరు వాతావరణం అంతా టీవీలో చూడడము అంతేగాని మాకు రియల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా ఉన్నది. సో అంటే సంక్రాంతి అంటే ఇలా ఉంటుందా అన్న ఆనందాన్ని మాకు ఈసారి ఫస్ట్ టైం కలిగిస్తుంది. వైజాగ్లో ఉన్నందుకు ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ మేము నియర్ మదిలిపాలమే మేము ఉంటుంది ప్లేస్. సో దీనివల్ల నిజంగా ఊర్లు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. ఒకప్పుడు ఊర్లో ఇప్పుడు కూడా ఎలా ఉందో మనకి అంతా కూడా ఇక్కడే ప్రారంభమైంది. సో చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నేను వైజాగ్లో ఉన్నందుకు. అది లోకలే అండి, ఇక్కడ చాలా బాగా జరుపుతారు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. ఇక్కడ వేడుకలన్నీ చాలా బాగా జరుగుతాయి. భోగి మంటలు కూడా చాలా పొద్దున్నే వేయడం ఇలా చాలా ఆనందకరంగా ఉంది. అండ్ అందరూ ఇలా చూడడం, చాలా మంది రావడం చాలా హ్యాపీగా ఉంది. ఊరు వెళ్తామండి. అంటే ఈరోజు భోగి మంటలు చూడడానికి మిస్ అవ్వకూడదని వచ్చాము అదే పనిగా. సో చాలా బాగుంది, ఇక్కడ వెచ్చగా ఉంది. చాలా బాగా చేసుకుంటున్నామండి. చాలా చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మల ఊర్లో అన్నీ ఇలా చూసేవాళ్ళం కదా, సడన్గా ఇక్కడ అంతా చాలా బాగుంది. మేము పుట్టి పెరిగిందంతా తెలంగాణలో. ఫస్ట్ టైం ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, బాగా నచ్చింది. ఇంతకుముందు పల్లెటూరులో ఇలా చేసుకునే వాళ్ళు అని చెప్పుకోవడం విన్నాము, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, చాలా బాగా అనిపించింది. ఉదయం నుంచా ఫస్ట్ వచ్చాము, బోల్ డాన్సులు చేసాము. బీట్ మన నాటు బీట్ ఉంటుంది కదా, ఆ బీట్కి బాగా డాన్స్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో మేము 5 o'clock వచ్చాము. మార్నింగ్ మన ఇండియన్ ట్రెడిషనల్స్ కానీ ఇక్కడ చాలా బాగా చెప్తారు. అండ్ సెట్స్ కూడా చాలా చాలా బాగా చేశారు. సో చాలా ఎంజాయ్ చేసాం.